హాయ్ ఫ్రెండ్స్, నేను వేటబిడ్డ. ఫ్రెండ్స్ చూడండి, ఇప్పుడు నేను ఉండే ప్లేస్ అయితే మీకు చూపిస్తాను. అక్కడ మీకు కనిపిస్తున్న బిల్డింగ్ చూసారు కదా, ఆ బిల్డింగ్లో కిందకి జూమ్ చేసి చూపిస్తాను. అక్కడ మా మొత్తం రూమ్స్ ఉంటాయన్నమాట. చూస్తున్నారు కదా ఆ రూమ్లు. అక్కడ మా రూమ్లు చిన్న చిన్న గుడిసెలు ఉంటాయి. అక్కడి నుంచి అయితే మేము వేటకి అయితే వెళ్తాము. అక్కడి నుంచి వేటకి వెళ్ళి ఫ్రెండ్స్ చూడండి, మొత్తం ప్లేస్ చూపిస్తాను. మొత్తం రాల్ ప్లేస్ అనమాట. మొత్తం రాల్ ప్లేసే. ఇప్పుడు మనకి ఇసుక అనేది అసలు ఉండదు, మొత్తం రాళ్ళు. మనము వేటకి వెళ్ళిన తర్వాత మనకి వేట లోపల మొత్తం బురద, రాళ్ళు అయితే తక్కువ. ఇక్కడ చూస్తున్నారు కదా, మొత్తం ఒడ్డు పైన అయితే మొత్తం రాళ్ళే ఉంటాయి. ప్లేస్ మొత్తం ఎక్కడ కూడా ఇసుక అనేది కనిపించదు. చాలా జాగ్రత్తగా అయితే వేటకి వెళ్ళాలి. ఏమాత్రం బై ఛాన్స్ మనము కొద్దిగా మిస్టేక్స్ అయినా సరే పెద్ద పెద్ద దెబ్బలు తగులుతాయి. మనం చాలా చూస్తున్నాండి. ఇంకా మీకు మంచి మంచి చూపిస్తాను. ఇక్కడ మనకి చూసారు కదా వాటర్ అనేది. ఈ వాటర్లో మధ్యన అయితే రాళ్ళు మధ్యన కొద్దిగా ఇసుక అయితే ఉంది. చూస్తున్నాం, అది కూడా గొరికిసుక అనమాట. చూస్తున్నారు కదా, మొత్తం రాలే, పెద్ద పెద్ద రాళ్ళు అనమాట. ఇప్పుడు మేము చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మనకి వాటర్ ఎక్కువ నిల్వ అయిపోవడం వల్ల ఇక్కడ ప్లేస్ అలాగే మారిపోయింది. చూడండి, మొత్తం పాకు పట్టించింది అనమాట. చూసారా, బ్లూ కలర్లో అయితే పాకు పట్టించింది. వాటర్ అలాగే నిలక ఉండడం వల్ల ప్లేస్ అయితే అలాగే అయిపోద్ది అనమాట. చూస్తారు కదా, మొత్తం ప్లేస్ మొత్తం అలాగే అయింది. వాటర్ అనేది ఇక్కడ నిల్వ అయిపోయింది అనమాట. నిల్వ అయిన తర్వాత మనం ఏం చేయలేం. వాటర్ లాగా అక్కడ స్టాక్ అయిన వల్ల కింద మనకి పాకులాగా బ్లూ కలర్లో పట్టేసింది. ఫ్రెండ్స్ చూడండి, అలల ముందుకైతే వెళ్తున్నాను వీడియో తీయడానికి. వాతావరణం అయితే బాగోలేదు. ఇక్కడ తుఫాన్ అంటున్నారు. ఈ నెల 31 వరకు తుఫాన్ అంటున్నారు. చూస్తున్నారు కదా, మేము వేటకి వెళ్ళే బోట్లు ఫ్రెండ్స్ మీకు చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను. చూస్తున్నారు కదా, చాలా కొద్దిగా ఉంటాయి. చూడండి, మేము వేటాడే బోట్లు ఇవేని. ఇవి ఓన్లీ ఇక్కడ మనకి 10 రోజుల నుంచి 15 రోజుల వరకు వేటకి వెళ్తారు. తర్వాత మనకి సీజన్ మారిపోద్ది. ఆ తర్వాత వేటకి వెళ్ళరనమాట. చూసి ఎంత పెద్ద అల్లతో వస్తున్నాయో మొత్తం చూపిస్తుంది. ఇక్కడే మనకి మంచి మంచి చేపలు కూడా, ఇక్కడ గోవాలో ఉండే వాళ్ళు ఇక్కడ చేపలు పడతారు. చూస్తున్నారు కదా, చేపలు పట్టి ఇక్కడ మనకి వాళ్ళే ఇక్కడ తీసుకెళ్తారు అనమాట. వాళ్ళకి ఒక ఎంజాయ్మెంట్ అనమాట అది. అలలు మాత్రం చాలా పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, చూస్తారు కదా. ఫ్రెండ్స్, మన వీడియో చాలామంది చూస్తున్నారు, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ ఇంకా పెడుతూనే ఉంటాను. గోవా అయితే చూడపోయిన వాళ్ళకైతే చూడండి, ఇది ఈ ప్లేస్ ఎలా ఉంది. చూస్తున్నారు కదా, పెద్ద పెద్ద అపార్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇక్కడ. అది మా రూమ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. పెద్ద పెద్ద అల్లు అనమాట. చూసారు కదా అపార్ట్మెంట్స్ ఎంత పెద్ద, చాలా పెద్ద అపార్ట్మెంట్స్. అవి మా రూమ్ బ్యాక్ సైడ్ ఉంటాయి. అవి ఇక్కడ వేటకైతే మేము 2 రోజుల నుంచి అయితే వేటకి వెళ్ళట్లేదు. ఈరోజు మార్నింగ్ అయితే